మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. కేంద్రం కొలువులపై ఎందుకు ఈ అనాసక్తి అంటే ఏటా వెలువడుతున్న నోటిఫికేషన్లు, ఆకర్షణీయమైన జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు యువత, ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలుగులోని ప్రశ్నలు సద్వినియోగం చేసుకుంటే మేలు అని తెలుపుతున్నారండి. దరఖాస్తు చేసిన వారిలో పరీక్షలు రాసేవారు తక్కువగా ఉంటున్నారంట. దీనివల్ల ఆయా ఉద్యోగులకు ఎంపికవుతున్న వారి జాబితాలో తెలుగు అభ్యర్థులు 3% నుంచి 5% లోపే ఉంటున్నారు. డిగ్రీ అర్హతతో పాటు గ్రూప్ 2 కేటగిరీలో రాష్ట్రంలో 897 పోస్టుల భర్తీకి 2023లో నోటిఫికేషన్ వెలువడగా 4.83 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. దక్షిణాది తమిళనాడుకు చెందిన అభ్యర్థులు కేంద్రం కొలువులు దక్కించుకోవడంలో ముందుంటున్నారంటండి. ఇంకా నౌకదళంలో మహిళా ఫైటర్ల శకం ఆరంభమైంది. తొలి ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా. ఇక ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు అంటే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందించాలి. సచివాలయంలో వారసత్వ భూముల భాగస్వామి రిజిస్ట్రేషన్లు, పేదలకు ఇళ్ళు, జర్నలిస్టుకు స్థలాలు, వీటి కోసం మంత్రులతో కమిటీ జరిగిందండి. ఇక రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం గారు తెలిపారు, ఈ ముగ్గురితో పోరాడామని నేరుగా యుద్ధం చేసింది పాకిస్తాన్తోనే కానీ హానికి చేయాలని చూసింది చైనా. టర్కీది కీలక పాత్ర అంటండి. 81% పాక్ సైనిక పరికరాల డ్రాగన్ వే ఆపరేషన్ సింధూర్పై సైనిక ఉప ప్రధానికారి రాహుల్ గారు తెలిపారండి. ఇంకా చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వమని ఇండోసోల్కు భూసేకరణపై రైతుల ఆందోళన. కర్నూలు జిల్లా కర్రేడులో రసాభాసగా గ్రామ సభ జరిగిందండి. ఇక కోతకులు కోస్తామంటే బెదిరిపోమని ప్రజల్ని భయపెట్టడం వల్లే వైకాపాకు 11 సీట్లు వచ్చాయని, 2029లో మళ్ళీ ఎలా గెలుస్తారో మేము చూస్తాం అని మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. 1290 కోట్ల జలజీవన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంకా వెంటాడుతున్న వైకాపా పాపం అంటే నాడు తప్పుల తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, పథకాలకు దూరమై 1,00,000 కుటుంబాలు అవస్థలు, కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకలు, సుపరిపాలన తొలి అడుగులో నేతలకు వినతంటండి. రియల్ టైం సాంకేతిక ఆధారంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సవరణ చేయవచ్చు. కుటుంబ సభ్యులు జోడింపు లేదా తొలగింపు చేయవచ్చు. సంబంధిత సభ్యుడి వేలిముద్ర ఆధారంగా అక్కడికక్కడే సవరణ చేసుకునే సాంకేతిక అందుబాటులో ఉంది. అయినా అధికారులు మాత్రం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని పేద కుటుంబాలు కోరుతున్నాయంటండి. ఇక తగుదనమ్మ అంటూ మళ్ళీ తయారంటండి. వైకాపా ప్రభుత్వ హయాంలో 2020-21 సంవత్సరంలో వాలంటీర్ల ద్వారా అడ్డదిడ్డంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు. ఏ ఇంట్లోని సభ్యులకు వారి ఆధార్ నంబర్లు అనుసంధానం చేయాల్సి ఉండగా అన్ని తప్పులు తడకగా చేశారు. ఇప్పుడు అదే వైకాపా నేతలు మళ్ళీ తగుదనమ్మ అంటూ ఇంటింటికి వస్తుండడంతో పథకాలకు దూరమైన పేద కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందంటండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయినా ఇప్పటికీ వైకాపా హయాంలోని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రామాణికంగా తీసుకుని పథకాలు అమలు చేస్తున్నారంటండి. ఇంకా శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు ఒకరోజు ముందే తీసుకునే అవకాశం. శ్రీశైల దేవస్థానం.org లేదా aptemples.ap.gov.in ద్వారా అయినా తీసుకోవచ్చు అంటండి. ఒకరోజు ముందుగానే తీసుకోవాలంట. ఇక శ్రావణ మాసంలో పేదల గృహ ప్రవేశాలు, 3 లక్షల ఇల్లులు అప్పగించనున్న ప్రభుత్వం అదనపు సహాయం మంజూరు చేసిన నత్తనడకే జరుగుతుందంటండి. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా పురుషోత్తం వరుణ్ కుమార్, రాజ్ కసిరెడ్డికి ప్రధాన అనుచరుడు, ఇప్పటికే విదేశాలకు పారిపోయిన వరుణ్ A40గా చేరుస్తూ మెమో దాఖలు చేసిన సిట్ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అంటండి. APMSIDCకి టెండర్ల బాధ్యత. ఇక కొణిజేటి రోసయ్య సేవలు మరవలేనిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు రోసయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్లో విగ్రహావిష్కరణ చేశారు. రవీంద్ర భారతిలో ఘనంగా జయంతి సభ చేశారండి. ఇక POKను వెనక్కి తీసుకునే అవకాశాన్ని వదులుకున్నారని, కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖచిత్రం మారిపోయేదని సామాజిక న్యాయ సమరబేరిలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు తెలిపారండి. ఆరోపణలు చేసింది వైకాపా నేత అనుచరులు, కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్న టీటీడీ. శ్రీవారి ఆలయం వద్ద గురువారం టీటీడీపై ఆరోపణలు చేసిన వ్యక్తులు వైకాపా నేతల అనుచరులుగా వెల్లడైంది. వారిని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన వైకాపా ప్రముఖ నేత అనుచరులుగా టీటీడీ భద్రతా విభాగం గుర్తించింది. టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. అసత్య ఆరోపణలు చేసేవారిపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతుందంటండి. ఇక ప్రగతి కారిడార్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు,
అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం అడుగులు, మన్యం మీరుడు జయంతోత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారంటండి. ఇక ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ప్రవాస ఆంధ్రులకు వసంత కృష్ణప్రసాద్, మన్నవ సుబ్బారావు గారు సూచన చేశారండి. చెవిరెడ్డి బాధ్యతలు సాంబశివరెడ్డి కంటండి. అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ప్రకటించిందండి. ఇక పులివెందుల డిఎస్సిని కలిసిన సునీత దంపతులు పర్యాటక ప్రాంతంగా అల్లూరి స్మారక మందిరం అంటండి. సీతారామరాజు జయంతోత్సవంలో మంత్రులు, ఎంపీలు మత విశ్వాసాల్లో ఎవరి పక్షాన నిలబడమని దలైలామా వారసుడిపై భారత్ తెలిపిందండి. ఇక అమర్నాథ్ గుహల్లో శుక్రవారం దర్శనమిచ్చిన హిమలింగం జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి తాజాగా 3 విడతల్లో 6,400 మంది యాత్రికులకు మహాశివుడి దర్శనానికి బయలుదేరారండి. ఇంకా జడ్జిల్లో కాదు న్యాయంలో దేవుణ్ణి చూడండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందండి. నవభారత్కు ఆకాశము హద్దు కాదంటండి. అభివృద్ధి ఫలాలు ఆ పన్నులకు అందుతున్నాయి. ప్రధానికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించిందండి. ఇక జడ్జిల ఎంపికల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందని సిజేఐ జస్టిస్ గవాయ్ గారు వెల్లడించారండి. సొరంగాలు, వంతెనలు ఉండే మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు అంటకరించి ఇక ఇదో విచిత్రమైన ఈడీ కేసు అంటండి. నేషనల్ హెరాల్డ్ వివాదంలో సోనియా తరపు వాదనలు వినిపించారు. కేరళలో నిఫా కలకలం, 38 ఏళ్ల మహిళకు సోకిన వైరస్, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని సీఎం చంద్రబాబుకు ఏపీ సివిల్ సర్వీస్ సంఘం వినతించిందండి. ఇక వర్సిటీలు క్వాంటం సాంకేతికపై దృష్టి సారించాలి. డిజిటల్ పాలనలో అమరావతి దేశంలోనే రాజధానిగా మారనుందని జేఎన్టీయూకే స్నానికోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారండి. ఇక చంపారు 10 రోజుల తర్వాత చెప్పారంటండి. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడని యువకుడి ప్రాణాలు తీసిన నిందితులు వారే స్వయంగా వెల్లడించడంతో వెలుగులోకి దారుణం వచ్చిందండి. ఇక ఏపీ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికంటండి. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి 50 కంపెనీలు స్థాపించానని, యువత ఆలోచనలు ఆచరణలో పెట్టాలని ఈనాడుతో బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం గారు తెలిపారండి. ఇక 2027 జమిలీ ఎన్నికలు వచ్చేది జగన్ ప్రభుత్వమేమని వైకాపా నేత ఎమ్మెల్సీ బొత్స గారు తెలిపారండి. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిని ట్రోల్ చేయడాన్ని ఖండిస్తున్నామని హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలిపిందండి. ఇక కృత్రిమ మేధతో పన్ను ఎగవేతదారుల కట్టడికి రాష్ట్ర మంత్రుల కమిటీ సమక్షంలో పయ్యావుల ప్రస్తావన, ఎన్ఎంసీ దృష్టికి విదేశీ వైద్య విద్యార్థుల సమస్యను తీసుకువెళ్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహర్రావు గారు తెలిపారండి. ఇక ఆటోమేషన్తో ప్రమాదకర రసాయనాల ప్రాసెసింగ్, ఈ ప్రాంతాన్ని ఇతర విభాగాలకు దూరంగా ఉంచాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రతాప్ గారు తెలిపారండి. ఇక నటి రన్యారావు ఆస్తులు జప్తు, విలువ సుమారు 34 కోట్లు అంటండి. ఇక సరుకు రవాణాలో అదాని కృష్ణపట్నం పోర్టు రికార్డు సృష్టించిందండి. రాష్ట్రంలో వైద్య పరికరాల నాణ్యత తనిఖీకి ఆమోదం, తొలిసారి మెడిటెక్ జోన్కు అనుమతులు అంటండి. ఇక బైక్ దొంగలిస్తూ మత్తు పదార్థాలు కొంటూ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుపడ్డ 3 యువకులు, 14 కేజీల గంజాయి, 16 ద్విచక్రాల స్వాధీనం. గోదావరికి పెరుగుతున్న వరద, పుష్కర కాలువకు 350 క్యూసెక్కులు విడుదలంటండి. ఇక సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్లో మరో 4 కోచ్లు ఏర్పాటు చేశారండి. రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తని పంపిణీ. ఇక రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కేసులో అల్లు అరవింద్ వాంగ్మూలం తీసుకున్న ఈడీ అధికారులు ఒక్కో టవర్కు 50 అంతస్తులు అంటండి. 4 ఎకరాల్లో 6 టవర్ల నిర్మాణానికి ప్రణాళిక. విఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నాడన్నారు నేడన్నారు అర్ధాంతరంగా వదిలేశారంటండి. వైకాపా ప్రభుత్వంలో నిధులు ఇవ్వక అసంపూర్తిగా పాఠశాల భవనాల నిర్మాణాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు అంటండి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అంబేద్కర్ నగర్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వీరు వైకాపా ప్రభుత్వంలో నాడు నేడు కింద 2 గదులు నిర్మిస్తామని ఒకటే గట్టి వదిలేసేయడంతో 3 తరగతుల పిల్లలు ఒక గదిలో సర్దుకుపోతున్నారు. వరండాలో అద్దె భవనంలో మిగిలిన తరగతులు నడుస్తున్నాయి. 70 మంది పిల్లలు ఉన్న పాఠశాలలో గత పాలకులు ఇలా చేసి వదిలేశారంటండి. ఇక ఏలూరులోని శ్రీకృష్ణ దేవరాయల నగర పురపాలక ఉన్నత పాఠశాలలో గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో మొదలుపెట్టిన గ్రౌండ్ మొదటి అంతస్తు భవనాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వైకాపా వచ్చి నాడు నేడు కింద అసంపూర్తిగా భవనంపై మరో అంతస్తు వేసింది. గదుల నిర్మాణం మొదలుపెట్టింది, మధ్యలోనే వదిలేసింది. చూసేందుకు 2 అంతస్తుల భవనం కనిపిస్తున్న విద్యార్థుల అవసరం మాత్రం తీర్చలేకపోతుందంటండి. ఇక డానిష్ ఫైబర్ టెక్నాలజీతో నాణ్యమైన రోడ్లు వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు వెల్లడించారండి. పిఎంసి పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల చేశారు. ఇక టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్, ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం. డిఎంకే బీజేపీలతో ఎన్నటికీ పొత్తు ఉండదని ప్రకటించారండి. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు తప్పని నిరీక్షణ అంటండి.
3 నెలలకోసారి నియోజకవర్గంలో ఉద్యోగం వేయాలని సెప్టెంబర్ 1 నాటికి నైపుణ్య పోర్టల్ సిద్ధం. ఆగస్టు 7 నుంచి అక్షరాంధ్ర కార్యక్రమం విద్యా నైపుణ్య అభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక నిబంధనల సడలింపుతో స్థిరాస్తి వ్యాపారం రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన నార్కోడో ప్రతినిధులు అంటండి. ఇక తెలుగు మహిళకి అరుదైన గౌరవం. ఐటీయూ బోర్డ్ డైరెక్టర్స్ పదవికి భారత అభ్యర్థి రేవతి మన్నెంపల్లి నామినేషన్ కేంద్ర మంత్రి జ్యోతి ఆదిత్య వెల్లడించారండి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని సూర్యులూరుపేట. ఇక ఆలయాలపై వైకాపా దుష్ప్రచారం ఆపడం లేదని టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారండి. డిగ్రీలో సింగిల్ మేజర్ విధానం అమలు, రద్దు కానున్న ఉన్నత విద్యా మండలి డబుల్ మేజర్ ప్రకటన, ఆన్లైన్లో ప్రవేశాల కౌన్సిలింగ్కు కళాశాలకు ప్రాధాన్యం అంటండి. ఇక ఇరాన్ అణు కేంద్రాలపై దాడిలో పాల్గొన్న రెండో గబ్బిలం ఏది అని రాశారండి. B-2 బాంబర్ల ప్రత్యేకత గురించి. అది బ్లాస్ట్ అయ్యాక కనిపించలేదంట మళ్ళీ. ఇక బ్రిటన్ యుద్ధ విమానం F-35 అంటే జోక్ కాదంట. ప్రతి బోల్ట్కు ఓ సెక్యూరిటీ కోడ్ రాసుకుంటున్నారంటండి. ఇక డిస్మాంటిల్ చేసి దాన్ని మళ్ళీ ఫ్రాన్స్కి తీసుకెళ్తున్నారంటండి. ఇక నీట్ యూజీ 2025 ఫలితాలు సవరించాలన్న పిటిషన్ను కొట్టివేశారు. CUET యూజీ ఫలితాలు విడుదల చేశారు. 4 సబ్జెక్టులు 100% సాధించిన విద్యార్థి. ఇజ్రాయెల్ దాడుల్లో మరో 35 మంది పాలస్తీన్లు మృతి అంటండి. ఇక అగ్రరాజ్యం హామీ ఇస్తేనే అణుచర్చలు అని ఇరాన్ తెలిపింది. బీహార్లో 5 లక్షల మందికి ఉచిత శానిటరీ నాప్కిన్లు అని ప్రకటించిన కాంగ్రెస్ అండి. ఇక మణిపూర్లో భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. యుద్ధంలో రష్యా ఓడితే అమెరికా మాపై దృష్టి పెడుతుందని చైనా భయాన్ని నిక్కచ్చిగా చెప్పేసిన విదేశాంగ మంత్రి. ఇక చైనాలో పిల్లల కంటే కాసుల పంట అండి. 3వ పిల్లడు కంటే 12 లక్షలు ఇస్తారంటండి. ఇక కేరళలో అమ్మ సంరక్షణ కేంద్రాలు, పాక్ రష్యాల మధ్య రైలు మార్గానికి అంగీకారం అంటండి. హిమాచల్లో వరుణ విధ్వంసం, 2 వారాల్లో 69 మంది మృతి, 7,000 కోట్ల మేర ఆస్తి నష్టం. ఇక వైద్య కళాశాలలో నిబంధనలు తారుమారు, అధికారులు సహా 34 మందిపై సిబిఐ కేసులు ఢిల్లీలో. ఇక ఇల్లే లేదు 33 ఎకరాలు ఉన్నట్లు నమోదు చేశారని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పిదంపై బాధితురాలి ఫిర్యాదు. రామోజీరావు, ఎన్టీఆర్లు యుగకర్తలంట తానా మహాసభల్లో సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలిపారండి. ఇక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు అని అల్లూరి సీతారామరాజు గురించి మంత్రి గారు లోకేష్ గారు కొనియాడారండి. నీతి ఆయోగ్తో సమన్వయ స్టీరింగ్ కమిటీ, ఎపెక్స్ కౌన్సిల్ సమావేశ ప్రతిపాదన ఉందా అని గోదావరి బోర్డు అధికారులకు జలశక్తి అదనపు కార్యదర్శి సుబోధ్ ప్రశ్న. రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలని సూచించిందండి. ఇక 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ సమన్వయకర్తల నియామకం. బీసీ-ఓసీ ఉద్యోగులకు పదోన్నతులలో అన్యాయం అంటండి. ఏపీ సచివాలయ బీసీ-ఓసీ ఉద్యోగుల సంఘం డిమాండ్. ఇక భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని చంద్రబాబు గారు తెలిపారండి. పెంగళ వెంకయ్య సేవలు స్మరించుకుందామని చంద్రబాబు గారు అన్నారండి. ఉక్రెయిన్పై అతిపెద్ద వైమానిక దాడి, 550 డ్రోన్లతో 11 క్షిపణులు ప్రయోగించిన రష్యా, దెబ్బతిండ పోలాండ్ దౌత్య కార్యాలయం. ఇక ఆపరేషన్ సింధూర్ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారండి. ఇంకా సాక్షులు చూద్దామండి ఒకసారి. ఫైనాన్స్, ఐటీ షేర్లకు డిమాండ్ అంట. సెన్సెక్స్ లాభం 193 పాయింట్లు, 25,450 స్థాయికి నిఫ్టీ చేరుకుందండి. ఇక కొనేది లేదు మామిడి కోతలంటండి. రైతులను మగ్గబెట్టి నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కారు ఎదురుదాడి. కిలో 12 చొప్పున కొనుగోలు అంటూ బకాయింపు. సొంతంగా కిలో కొన్నది లేదు, కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది లేదు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రోడ్లపై పారబోస్తున్న తోతాపూరి పండించిన రైతన్నలు. కర్ణాటకలో మామిడి రైతులకు అండగా నిలిచిన జేడీఎస్ కుమారస్వామి. కేంద్ర మంత్రి లేఖ రాయడంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం. కిలో 16 చొప్పున ఏకంగా 2.5 లక్షల టన్నుల మామిడి సేకరణకు సిద్ధం. ఏపీలో చేష్టలు అడిగి చూస్తున్న టీడీపీ, జనసేన ఎంపీలు, కేంద్ర మంత్రులు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు ప్రాణవాయువు అందిస్తున్న కనీసం స్పందనేది అని టీడీపీ కూటమి నేతలకు చేవలేదు అంటూ మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలంటండి. ఇక రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్తో రక్తమోడుతున్న రాష్ట్రం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్పై దారుణమని వైఎస్సీపీ ప్రాబల్యం తట్టుకోలేక టీడీపీ కార్యకర్తలతో చేయించిన వైనం. ఆ వీడియో చూస్తే దాడి ఎంత అన్యాయమో, ఎంత హేమంగా కనిపిస్తుందో. చంద్రబాబే స్వయంగా టీడీపీ శ్రేణులను ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తున్నారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబు సీఎం పదవిలో ఉండే అర్హత ఉందా అని, శాంతి భద్రతలను కాపాడని పరిస్థితిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని జగన్ అడిగారంటండి. ఇక కస్తూర్బా స్కూల్లో కలుషిత ఆహారం అంటే 25 మంది విద్యార్థులకు అస్వస్థత. నేలపై వైద్య సేవలు. మంత్రి సవిత ఇలాకాలో ఇది హాస్టళ్ల పరిస్థితి అంటండి. బాధితులకు పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్పై
దాడికి టీడీపీ నేతల యత్నం, ఏకవచనంతో పచ్చమోకల హెచ్చరిక అంటండి. ఇక కల్తీ మద్యం వెనక టీడీపీ నేత, పోలీసులకు దొరికిన ఆ పార్టీ నేత రుత్తల రాము, హైదరాబాద్ నుంచి స్పిరిట్ కొనుగోళ్లు, పరివాడలో తయారీ, బెల్ట్ షాపులకు సరఫరా, కూటమి నేతల ఆధ్వర్యంలో కల్తీ మద్యానికి అడ్డాగా అనకాపల్లి జిల్లా. ఇక సంక్షేమం అందిస్తే పేదరికం పోదు అని 75 ఏళ్లుగా ఎంతో ఖర్చు పెడుతున్నాం, పేదరికం పోవడం లేదు. P4తో 2029 నాటికి పేదరిక నిర్మూలన మామూలు విషయం కాదు అని స్వర్ణంధ్ర P4 తొలి జనరల్ బాడీ భేటీలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఇక అగ్నిపాపక శాఖ ఉన్నతాధికారిపై కీలక నేత ఆగ్రహం అంట, మామూళ్ళు వసూలు చేయడం లేదని మండిపాటు, ఆ అధికారిని బదిలీ చేయాలని డిమాండ్, ప్రభుత్వం అంగీకారం అంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఫ్రీ హోల్డ్కు రైట్ అంట, అర్హత గల అసైన్డ్ భూములకు స్వేచ్ఛ కల్పించండి. 22A ఐనం చుక్కలు షరతు పట్టా భూములకు రెవెన్యూ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం, నిషేధిత జాబితా నుంచి తొలగించడంపై స్పష్టత, ఆగస్టు 25 నుంచి కొత్త పుస్తకాలు జారీ, రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం ఆదేశం. ఆంధ్రజ్యోతి కథనంపై చర్చ, వైసీపీ వారికి మేలు చేసేలాగా వార్తలు అని అనగానే ప్రసాద్ గారు తెలిపారండి. మంత్రి వాదనను తోసిపుచ్చిన చంద్రబాబు, అన్నీ కరెక్ట్గానే ఉన్నవి ఎందుకు ఆపుతున్నారంటూ, వార్తలు ఉన్నదే కదా అంటూ ప్రశ్న అంటండి. ఫ్రీ హోల్డ్కు అర్హులైన వారు వైసీపీ కార్యకర్తలైనా, టీడీపీ కార్యకర్తలైనా, ఏ పార్టీ వారైనా చేయాల్సింది. అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో ఇక నాంచుడు ధోరణి వద్దని, అసైన్డ్ భూములపై పొజిషన్లో ఉన్నవి పక్కాగా అసైన్మెంట్ రికార్డులు కలిగి ఉండాలని, 20 ఏళ్ళు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయండి అని చెప్పారండి. ఇక అసైన్మెంట్ రికార్డులో లేని భూములు, కలెక్టర్ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తరణ క్లెయిమ్ చేసేవి, అసలైన అసైన్లు భూములపై పొజిషన్స్ లేనివి, ఇతరులు క్లెయిమ్ చేసే భూములు, అభ్యంతరాలు ఉన్న పోరంబోకు భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ళుగా గడువు దాటిన అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దని చెప్పారండి. రెవెన్యూ శాఖలో సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. ఇక బంగారు కుటుంబాలకు సంక్షేమంలో కోత ఉండదు, వారికి పథకాలు యథాతథం, చంద్రబాబు గారు తెలిపారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మందికి మార్గదర్శకులను గుర్తించాలి. ఫౌండేషన్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ, P4 లోగో ఆవిష్కరణ. ఈ విధానం అమల్లో బాపట్ల నెంబర్ 1 అంటండి. ఇక మీరెలా వస్తారో చూస్తామని వైసీపీ వాళ్ళని మళ్ళీ రానివ్వమని ఆ పార్టీ రౌడీజానికి భయపడ్డం, నరుకుతామంటే మౌనంగా ఉంటామా, గోండాయిజం తప్ప ప్రజలకు మేలు చేయడంలో ఆ పార్టీ నేతలకు తెలియదు, తాటాకు చప్పళ్లకు కూటమి భయపడదు, మరో 15 ఏళ్ల వరకు కలిసే ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. మార్కాపురంలో జలజీవన్ పనులకు శ్రీకారం, వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో అభివృద్ధిని గాలికి వదిలేశారు, అధికారం చేజారిపోయాక మళ్ళీ మేము వస్తే అంటూ బెదిరించాలని చూస్తున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. ఇక నవభారత్లో అవకాశాలకు హద్దే లేదని, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలో కానుందని, AI, సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్తో ముందజు, బీహార్ వారసత్వం ఘనమైనదని మోడీ గారు తెలిపారండి. ఇక 1,00,000 కోట్లు పంచామంటూ 31,500 కట్టలేకపోయారంటండి. జగన్ జమాలో ఆర్థిక దౌర్భాగ్యం, న్యాయశాఖ లైబ్రరీకి జర్నల్స్, బుక్స్ కొనుగోలు చేసిన బిల్లులు పెండింగ్, మరో బిల్లుకు 93,510 రూపాయలు కూడా. ఇలాంటి పెండింగ్ కేసులు వేలలోనేటండి. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్నది 31,500, దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వానికి ఈ బిల్లు చెల్లించడం చిటికలో పని. కానీ బటన్ నొక్కి 2 లక్షల కోట్లు పేదలకు పంచామని గొప్పలు చెప్పుకుంటున్న గత సర్కారు ఈ బిల్లులను కూడా చెల్లించలేకపోయింది. అంతేకాదు ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసింది. తక్కువగా వేల రూపాయల్లో చెల్లించాల్సిన వేలాది బిల్లులు పెండింగ్లో పెట్టినట్టు తెలిసిందంటండి. ఇక వర్సిటీలకు వీసీలు దొరకలేదని రాశారు. ఏడాదైనా ఇన్ఛార్జ్ పాలనే, 9 విశ్వవిద్యాలయాల లెక్కట్లు, నిలిచిపోయిన విధాన నిర్ణయాలు, జాతీయ విద్యా సంస్థల నుంచి మేధావులు తేవాలని యత్నం, ముందుకు సాగని ప్రక్రియ. ఇక మిషన్ 3తో నైపుణ్య పోర్టల్ అంటండి, యువత పరిశ్రమలకు అనుసంధానం, సెప్టెంబర్లో ప్రారంభించేలాగా చర్యలు. ఆగస్టు 7 నుంచి అక్షరాంధ్ర, 3 నెలలకోసారి జాబ్ మేళా, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్ విద్యా సమీక్షలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక జెన్కో జోరంట, రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, మార్కెట్లో కొనకుండానే కరెంటు సరఫరా, మొత్తం 199 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయ్యిందంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. భూ వివరాలకు పోర్టల్ అంటండి, దృశ్య రూపంలో చూసేందుకు వీలుగా, AI, బ్లాక్ చైన్ టెక్నాలజీతో వివాదాల పరిష్కారం. ఆగస్టు 15 నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రి ఉపసంఘం, ప్రోటోకాల్ నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు అంటండి. ఏ మంత్రి పర్యటనకు వెళ్తే ఆ అధికారులకు బాధ్యత. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు గారి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారండి.
ఇక సుదీర్ఘ పాలన దిశగా కొత్త అడుగులు, 2029 ఎన్నికల లక్ష్యంగా టీడీపీ అధినేత వ్యూహాలు, అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకి, ఎమ్మెల్యేలతో అధినేత చంద్రబాబు 1-to-1 భేటీలు, పనితీరు మార్చుకొని వారికి గుడ్ బై చెప్పేస్తారని హెచ్చరికలు చేశారండి. ఇక అమిత్ షా నోట అఖండ భారత్ మాట అంటండి, అది సాధించాల్సింది 140 కోట్ల భారతీయులే, ఆపరేషన్ సింధూర్ మా నిబంధతకు నిదర్శనం. ఇక అమెరికాలో స్వర్ణయుగమే అంటండి, బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అవ్వడంపై ట్రంప్ వ్యాఖ్య, ఇప్పటి వరకు సంతకం చేసిన అతిపెద్ద బిల్లుగా వర్ణన, తమ పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఐకమత్యంతో వ్యవహరించారని ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారండి. 218కి 214 ఓట్లతో ఆమోదం పొందిన బిల్లు. ఇక 3 నెలలకోసారి జాబ్ మేళ అంటండి, ఉద్యోగ కల్పనకు మిషన్ మోడ్తో నైపుణ్యం. ఇక దక్షిణాదిపై దృష్టి అంటండి, కమలం జాతీయ అధ్యక్ష పీఠం తమిళనాడుకే, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వారిపై మొగ్గు, పరిశీలనలో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి పేర్లు, బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం మొదటిసారి మహిళకు దక్కే ఛాన్స్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్న వాసుతి శ్రీనివాసన్ మరో 9 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక తర్వాతే ఖరారంటండి. ఇక అంబేద్కర్ పార్కు కొత్త ఊపు, సాంస్కృతిక విభాగానికి బదిలీ చేసిన ప్రభుత్వం, మొత్తం అంచనా వ్యయం 404 కోట్లు, పూర్తయిన పనులు 277 కోట్లు అంటండి. ఇక చెల్లించిన బిల్లులు 234 కోట్లు, మిగిలిన పనుల విలువ 126 కోట్లు. రెండవ దశ పనులు వేగంగా జరిగే అవకాశం ఉందంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఆర్థిక పత్రాలను సమర్పించండి అని అల్ట్రాటెక్ మరో 2 సంస్థలకు సిఐఐ ఆదేశాలు జారీ చేసిందండి. ఇక జేన్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ను కొల్లగొట్టిన అమెరికా సంస్థ 44,358 కోట్ల అక్రమార్జన, సెబీ విచారణలో బట్టబయలు, జేన్ స్ట్రీట్ పై నిషేధం, దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా 4,843 కోట్ల పెనాల్టీ అంటండి. ఇది ఉదయాన్నే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే జేన్ స్ట్రీట్ గ్రూప్ తన సంస్థల ద్వారా బ్యాంక్ నిఫ్టీలో ఉన్న షేర్లను నగదు ఫ్యూచర్ల విభాగంలో భారీగా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల ఆ షేర్ల ధరలు పెరిగి ఆ మేరకు బ్యాంక్ నిఫ్టీ ధర పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత వాటిని ఒకేసారి విక్రయిస్తుంది. దీనివల్ల ధరలు పడిపోతాయి. ఈ విషయం ముందే తెలుసు కాబట్టి ఆ మేరకు ఇండెక్స్ ఆప్షన్స్లో పొజిషన్స్ తీసుకుని క్యారీ చేస్తూ ఉంటుందంటండి. ఇది ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి జేన్ స్ట్రీట్ అనే సంస్థ అక్రమార్జన చేసిందంటండి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్గా పివి కృష్ణారెడ్డి గారంటండి. ఇక బెజవాడ ఇంజనీరింగ్, అమెరికా ఫెన్టెక్లో బళ, దేవయాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ విలీనం అంటండి. ఇరు సంస్థలది కలిపి 30,000 కోట్ల మార్కెట్ విలువ. ఇక న్యూయార్క్లో నాస్కామ్ యుఎస్ సిఇఓ ఫోరం అంటండి. గృహ రుణంపై 7.45% వడ్డీ అంట బీఓబీ తెలిపింది. ఇక అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు, మన వాహన ఉత్పత్తులపై అమెరికా అమలు చేసే టారిఫ్లే కారణం అంటండి. ఇక భారత్లో సంయుక్త సంస్థకు జేఎస్డబ్ల్యూ రెనో చర్చలు జరుపుతుందంటండి. ఇక ఫిన్టెక్లో 7,600 కోట్లు, 2025 ప్రథమార్థంపై ట్రాక్షన్ నివేదిక. పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ మూతపడిందంటండి. ఫినిక్స్ ట్రైటన్ ప్రాజెక్టులో అర్ధ గ్లోబల్ 700 కోట్లు పెట్టుబడి పెడుతుందంటండి. ఒడిదుడుకులు, ఆఖరులో లాభాలు, దిగ్గజ కంపెనీ షేర్లో కొనుగోళ్ల ప్రభావం, ఎఫ్ఐఏ విక్రయాలు 760 కోట్లు, డిఐఏ విక్రయాలు 1028 కోట్లు అంటండి. ఇక జీవనకాల గరిష్టానికి చేరువలో విదేశీ మారకపు నిల్వలు, షెల్ చేతికి రాజ్ పెట్రో స్పెషాలిటీస్ అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతమైన విద్యార్థులకు చేయూత అందించేందుకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2 లక్షల ఉపకార వేతనాన్ని అందిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 20 జూలై అంటండి. ఇక హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ బీహార్ మెడికల్ ఫిజిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 39. అర్హులైన అభ్యర్థులు జూలై 10 నుంచి 15 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరవ్వచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం కాకినాడ జిల్లా ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక ప్రతిపాదన కింద రూరల్ అర్బన్ ఆశా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 42. అర్హులైన అభ్యర్థులు జూలై 7, 2025 నుంచి 9 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎయిమ్స్ గౌహటిలో 64 ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయంటండి. ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో 34 ఆశా వర్కర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులు అర్హులంటండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.